బ్రహ్మశ్రీ చదలువాడ సుందరరామ శాస్త్రులు గారి శ్రీ రుద్రాధ్యాయ వ్యాఖ్య 12వ భాగం 25/11/24 నమ్మకం అయిపోయింది. ఇప్పుడు చమకంలోకి ప్రవేశించి శంభో సకలాన్ దోషాన్ క్షమస్వ కృపయా ప్రమాదతః ప్రాప్తాన్ దేహి చ నిఖిలానర్థాన్ వాత్సల్యాద్ భక్త సంఘేష్. మీ చేసిన భక్తులు చేసినటువంటి తెలుసో తెలియకు ఆ తప్పులన్నీ క్షమించమని ఒక శ్లోకం అది. ఇప్పుడు ఇది మొదలు చమకం. అగ్నా విష్ణు సజోషసేమా వర్ధంతు వాంగిరః జుమ్నైర్వాజేభిరాగతం. అగ్నా విష్ణు సజోషసేమా వర్ధంతు వాంగిరః జుమ్నైర్వాజేభిరాగతం. అగ్నా విష్ణు సజోషస ఇమాః వర్ధంతు వాం గిరః జుమ్నైః వాజేభిః ఆగతం. అది పదవిభాగం. అగ్నా విష్ణు, అగ్నా విష్ణువులార, అగ్నియు విష్ణువు చేరితే అగ్నా విష్ణువు అంటే ఇద్దరిని కలిపేశారు. యువాం మీరు, సదోషత సజోషస అంటే ఒకళ్ళపై ఒకళ్ళకి మంచి ప్రీతి ప్రేమ కలప. భవతం కండు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ కలిగేట్టుగా ఉండదు. వాం మీ యొక్క, ఇమాహ ఈ గిరి స్తుతి వాక్య మిమ్మల్ని గురించిన ఈ స్తుతి వాక్యాలను అంతమన్నమాట. వర్ధంతు వృద్ధి పొందుగాక. యువాం మీరు, జుమ్నై డబ్బుతో లేక ధనంతో, వాజేభి వాజీ అంటే గుర్రమే కాదు అన్నం కూడా, అన్నాలతో యుక్త కూడిన వాళ్ళమై ఆగతం 2. అగ్నా విష్ణువులారా మీరిద్దరూ మా మీద సమానమైన ప్రీతితో ఉంటూ ప్రీతి కలిగి ఉండుతూ ఉంటే మిమ్మల్ని గురించి మేము చేసే స్తోత్ర వాక్యాలు వృద్ధి చెందుగాక. అలాగే మీరు ధనాలను అన్నాలను మా దగ్గర తీసుకుంటే మూటలు కట్టు రమ్మని కాదు, బాగా ఇవ్వుగాక, ఇవ్వండి అన్నారు. ఇక ఏకాదశ అనువాదాత్మకమైన మంత్రం పఠిస్తుంపబడుతోంది. యజ్ఞ భిన్నమైన ఉపాసనా కర్మం మంత్రభేదం చేత అనుష్ఠేయంబను అభిప్రాయానికి అనువాక భేద కల్పనమని అది తెలుసుకోమంట. ఇక మొదలు వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే ధీతిశ్చ మే చతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే సువశ్చ మే ప్రాణశ్చ మే పానశ్చ మే వ్యానశ్చ మే సుశ్చ మే చిత్తంచ మే అధీంచ మే వాక్య మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రంచ మే దక్షశ్చ మే బలంచ ఓజశ్చ మే సహశ్చ ఆయుశ్చ మే జరాచ ఆత్మా చ మే తనోశ్చ మే శర్మ చ మే వర్మ చ మే అంగాని చ మే స్థాని చ మే పరూగింషి చ మే శరీరాణి చ మే. వాజహ అంటే ఇందాక చెప్పాక అన్నం చ అనే దానికి వక్ష్యమానమైన ప్రసవాధికాలతో
అంటే అది కూడా అని చెప్పడం అన్నమాట. నాకు కల్పతాం కలుగుగాక అంటే విపరీతంగా నాకు ఆహారం దొరుకుగా. ఈ క్రియ దశమానువాకంలోంది, అంతటా అన్వయిస్తుంది. అలాగే చమే అనే పదానికి ప్రసవం మొదలైన ప్రతి శబ్దానికి ఆవర్తం చ అనేది ప్రతికి ఆవర్తం అవుతుంది. ప్రసవ అన్నం యొక్క అభ్యనుజ్ఞ ఇవ్వబడుగా అంటే మేము అన్నం భుజింపబడుగాక అలా తినటానికి మాకు ఏర్పాటు చేయి. ప్రయతి అంటే శుద్ధి, ప్రసిద్ధి ఆసక్తి, అన్నంలోని ఉత్సుకత అన్నం తినాలన్న కోరిక, భీతి అన్నం ధరించడం, క్రతు అన్నానికి కారణమైన యజ్ఞం, స్వర ఉదాత్త అనుదాత్త స్వరం, శ్లోక స్తోత్రం, శ్రావ వినిపించే శక్తి, శృతి ఆ వినేటువంటి సౌభాగ్యం సామర్థ్యం, జ్యోతి ప్రకాశం, శువ స్వర్గం, ప్రాణ అపాన వ్యాన ఈ మూడు వాయువుల యొక్క వ్యాపార భేదాలు, ఆసు అవ్యాపారాలు గల వాయువు, చిత్తం మనస్సు వలన పుట్టే జ్ఞానం, అధీతం ఆజ్ఞానానికి విషయమైన ద్రవ్యం, వాక్ వాగింద్రియం, మనః మనస్సు, చక్షు నేత్రం, శ్రోత్రం శ్రోత్రేంద్రియాలు, దక్ష జ్ఞానేంద్రియాలలోని సామర్థ్యం, బలం కర్మేంద్రియాలలోని సామర్థ్యం, ఓజః బలానికి కారణమైన 8వ ధాతువు, సహా శత్రువులను ఎదిరించటానికి ఆయుస్సు, జరా ముసలితనం అంటే ముసలితనం కలిగే వరకు హాయిగా ఆరోగ్యంగా బతకడం, ఆత్మ పరమాత్మ, తను దేహం మంచి దేహము, కర్మ శర్మ సుఖం, వర్మ కవచం, అంగాని అవయవాలు సంపూర్ణాలైన అవయవాలు, అస్థాని అస్థులు అంటే ఎముకలు, అయ్యై స్థానాల్లో అన్నీ చక్కగా బలవంతంగా ఉండాలి అని అర్థం. అలాగా పరూంషి వ్రేళ్ళు మొదలైన వాళ్ళ పర్వాలు లేక గనుపులు, శరీరము యొక్క అవయవాలు, ఇది వరకు చెప్పని అవయవాలన్నీ మాకు చక్కగా సంపూర్ణంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండేట్లు చెయ్యి. అన్నం మొదలైనవన్నీ నాకు కలుగుగాక. ఆ లిస్టులో మళ్ళీ చెప్పకుండా అవి చెప్పారు. రెండోది జైష్యంచమ ఆధిపత్యంచ మే మన్యుశ్చ మే భామశ్చ మే మే భామశ్చ మే మశ్చ మే అంభశ్చ మే జేమాచ మే మహిమాచ మే వరిమాచ మే ప్రధిమాచ మే వస్న్యాచ మే ద్రాఘుయాచ మే వృద్ధంచ మే వృద్ధిశ్చ మే సత్యంచ మే శ్రద్ధాచ మే జగచ్చ మే ధనంచ మే వశశ్చ మే ద్విషశ్చ మే క్రీడాచ మే మోదశ్చ మే జాతంచ మే జనిష్యమాణంచ మే సూక్తంచ మే సుకృతంచ మే విత్తంచ మే వేద్యంచ మే భూతంచ మే భవిష్యచ్చ మే సుగంచ మే సుబద్ధంచ రుద్ధంచ మే వృద్ధిశ్చ మే క్లప్తంచ మే క్లప్తిశ్చ మే మతిశ్చ మే సుమతిశ్చ మే. జైష్యం అంటే బాగా ప్రశస్తుడవైట, గొప్పవాడు, కీర్తివంతుడు. ఆధిపత్యం అంటే ప్రభుత్వం అంటే హోదా కలిగి. మన్యు మానసికమైన కోపం. భామహ అంటే బాహ్యమైన కోపం. ఈ కోపాల చేత ఇతరులకు భయం కలగ చేయటానికి. అమహ ఈ అప్రమేయత్వం, శత్రువులకు ఇంతటి వాడని తెలివి కాకుండా అంటే వాడికి తెలియకుండా చెయ్య. అంబహ జలం చల్లదనం, తీయదనం గల జనం, మామూలు కాదు, చల్లగా ఉండాలి, తీయగా ఉండాలి.
ధీమా అంటే జయించేటువంటి సామర్థ్యం, మహిమ గొప్పతనం, జయం చెయ్యగలిగిన ధనాది సంపత్తి అనర్థం. పరివరిమ పూజ్యత్వం, ప్రతిమ గృహ ఇల్లు క్షేత్ర వాటి యొక్క అంటే పొలాలు ఇల్లు మొదలైన వాటి యొక్క అధికం. వర్మ్య శరీరం, ద్రాఘయ పుత్ర పౌత్రాదులు, దీర్ఘం అంటే అనేక తరాలు ఉండేటట్లుగా, అవిచ్ఛిన్నంగా సంతతి పెరిగేటట్టు. వృద్ధం అధికమైన అన్నం ధనం, వృద్ధి విద్య మొదలైన గుణాల చేత కలిగేటువంటి ఉత్కర్ష, సత్యం యథార్థం చెప్పడం, శ్రద్ధ పరలోకంలో కలదు పరలోకం ఉంది అనేటువంటి విశ్వాసం, జగత్ గోపులు లేక గోవులు మొదలైనటువంటి జంగమ రూపమైన ధనం. ధనం అంటే బంగారమే లెక్క పూర్వంలో, ఇప్పుడులాగా నోట్లు కట్టలు. వశహ అందరూ స్వాధీనులై ఉండుటకు. ద్విషి దేహకాంతి, క్రీడా ఆటలు మొదలైన. మోదహ దానివల్ల కలిగే సంతోషం. అలాగే రాజాతం ఇదివరకు పుట్టిన సంతానం, జనిష్యమాణం పుట్టబోయే సంతానం. సూక్తం అంటే రుక్కుల సముదాయం. సుకృతం పుణ్యం, దాని చేత కలిగే అపూర్వం అంట. విత్తం ఇదివరకు పొందబడిన డబ్బు ద్రవ్యం సంపద. వేద్యం ఇక మీద పొందతగిన డబ్బు సంపద మొదలై. భూతం ఇదివరకు సిద్ధించిన క్షేత్రాదులు పొలాలు మొదలై. భవిష్యత్ ఇక మీద దొరికేటువంటి పొలాలు కాని ఇళ్ళు కాని. సుగం చక్కగా పొందదగిన బంధు గ్రామం కలిగింది. సుపథం మంచి మార్గం అంటే దొంగలు మొదలైన వాళ్ళు లేకుండా ఉండే సందు మార్గం. వృద్ధం అంటే వృద్ధి చెందిన ధనం మొదలైన లేక అనుష్ఠించిన కర్మ ఫలం మొదలై. వృద్ధిం అంటే అనుష్ఠింపబోయే సత్రయాగాదుల ఫలం, ఏవైనా యాగాలు చేస్తే వాటి ఫలం. కలప్తం అంటే స్వకార్యంలో సమర్థమైన డబ్బు. కలప్తి తన సామర్థ్యం. మతి సాధారణమైన పదార్థాల నిశ్చయ జ్ఞానం. సుమతి దుర్ఘటనల్లో రాజకార్యాలలో మొదలైన వాటిని నిశ్చయించేటువంటి జ్ఞానం. ఇవన్నీ నాకు కలుగుగాక. అది రెండు. శంచ మే మయశ్చ మే ప్రియంచ మేను కామశ్చ మే పౌ సౌమనశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతా చ మే దత్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాతంచ మే సోశ్చ మే ప్రసూశ్చ మే శైరంచ మే లయశ్చ మరుతంచ మే అమృతంచ మే యక్ష్మంచ మే నామయచ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే అమిత్తంచ మే భయంచ మే సుగంచ మే శయంచ మే సూషాచ మే సుదినంచ మే. మళ్ళీ 1, 2 ఒకసారి చదువుదాం. వాచశ్చ మే ప్రసవశ్చ మే ప్రయత్నశ్చ మే ప్రసితశ్చ మే ధీతిశ్చ మే కరుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే సువశ్చ మే ప్రాణశ్చ మే అపానశ్చ మే వ్యానశ్చ మే శుశ్చ మే చిత్తంచ అధీంచ మే వాక్య మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రంచ మే దక్షశ్చ మే బలంచ భూజశ్చ మే
सहश्चम आयुश्च मे जरा च म आत्मा च मे तनुश्च मे शर्म च मे वर्म च मेऽङ्गानि च मे स्थानि च मे परुगेंसि च मे శరీరాన్ని చమే అది ఒకటి మొదటి. రెండు జ్యేష్ఠ్యంచమే అధిపత్యంచమే మంజుశ్చమే భామశ్చమే మశ్చమే అంబశ్చమే ఏమాచమే మహిమాచమే వరిమాచమే ప్రధిమాచమే వర్ష్ణాచమే ద్రాఘయాచమే వృద్ధంచమే వృద్ధిశ్చమే సత్యంచమే श्रद्धा च मे जगच्च मे धनं च मे वशश्च मे तिशिश्च मे क्रीडा च मे मोदश्च मे जातं च मे जनिष्यमाणं च मे सूक्तं च मे सुकृतं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे भविष्यं च मे सुगं च मे सुपदं च मा वृद्धं च मा वृद्धिश्च मे क्लप्तं च मे क्लप्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे. ఈ రెండు అయిపోయినాయి కనుక మూడోది చెప్పాం కనుక ఒకసారి చదివి భావం. శంచమే మయశ్చ మే ప్రియంచ మేనుకామశ్చ మే సామనశ్చ మే సౌమనశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతాచ మే దత్తాచ మే ఖేమశ్చ మధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిశ్చ మే జ్ఞాత్రంచ మే సూక్ష్మ మే पशुश्च मे क्षीरञ्च मे लयश्च ऋतञ्च मे अमृतञ्च मे यक्ष्मञ्च मे नामयश्च मे जीवातुश्च मे दीर्घायुत्वञ्च मे अमित्तञ्च मे भयञ्च मे सुगञ्च मे शयञ्च मे सुषा च मे सुदिनञ्च मे. शम అంటే ఐహిక సుఖం, మయః పరలోక సుఖం, ప్రియం సంతోషం కారణమైన వస్తు, సంతోషానికి ఏది కారణమో అది. అనుకామ అనుకూలం అవటం చేత కోరబడే వస్తు. అంటే ప్రియానుకామాలు రెండు కూడా ఐహికాలు, ఇహలోక సంబంధి. కామ అంటే ఆముష్మికమైన స్వర్గం మొదలై, సౌమనస మనసుకు నెమ్మది కలిగించే బంధువర్గం, భద్రం ఇహలోకంలోని రమణీయమైన వస్తువు ఈ లోకం, శ్రేయ పరలోకహితం, పశ్య నివాసానికి సాధనమైన, వశ్య ఉండటానికి సాధనమైన ఇల్లు మొదలై, యశ కీర్తి, భగ సౌభాగ్యం, ద్రవిణం అంటే ధనం, ఎంత నియామకుడు ఆచార్యుడు మొదలైన వాడు, దత్త పోషించేవాడు తండ్రి మొదలైన, క్షేమ ఉన్న డబ్బును కాపాడుకునేటువంటి శక్తి, ధృతి ధైర్యం ఆపదలలో ధైర్యం, చలనం లేకుండా ఉంటాం, విశ్వం సమస్త జనులు తనకు అనుకూలుగా ఉండటం, మహః పూజ్యం కలిగించడం పూజ్య భావం, సంవిత్ వేదశాస్త్రాల మీద జ్ఞానం, జ్ఞాత్రం వాటిని తెలిపేటువంటి సామర్థ్యం, మాసూహు అంటే కొడుకులు మొదలైన వాళ్ళను ప్రేరేపించే సామర్థ్యం, ప్రసూహు వృక్షులు మొదలైన వాళ్ళ చేత ప్రేరేపించే శక్తి, శీరం నాగలి ఎద్దులు మొదలైన కృషి సాధనాలు అభివృద్ధి వాటి పెంపుదల, లయ అంటే వాటి ప్రతిబంధకాల యొక్క నాశనం, ఋతం వాటికి అడ్డుపడే వాటి నాశనం, ఋతం యజ్ఞం మొదలైన అమృతం అంటే యాగాదుల యొక్క ఫలం, అయక్ష్మం రాజయక్ష్మ మొదలైన వ్యాధులు అంటే క్షయ మొదలైనవి లేకుండా, అనామయత్ జ్వరం మొదలైన స్వల్ప వ్యాధులు లేకపోయి, జీవాతు బ్రతకటానికి కారణమైన ఆ ఔషధం. జీవాతువు అనే పేరుతో మల్లినాథ సూరి కొన్ని కావ్యాలకి వ్యాఖ్యానం రాశారు.
దీర్ఘాయుత్వం అనమాట. దీర్ఘమైన ఆయుష్ కలిగి ఉండి అపమృత్యువు లేకుండా ఉండి, మిత్రం శత్రువులు లేకుండా ఉండి, భయం లేకుండా ఉండి, సుఖం మంచి నడవడి ఉండదు, అందరకు నమ్మకం సమ్మతంగా ఉండే ఆచారంగా, శయ్యనం చక్కని శయ్య తలగడ అంటే పరుపు పానుపు తలగడ దుప్పటి ఇవన్నీ కూడా మొదలైనవన్నీ కలిపితే దాంతో ఒక శయనం. సుషా మంచి ప్రాతకాల, స ఉష అని అర్థం. సుఉష స్నాన సంధ్యాదికాలైన వాటి కోసం, సుదినం మంచి రోజులు, యజ్ఞదాన అధ్యయనం మొదలైన సంపన్నం. ఇవన్నీ కూడా నాకు కలగజేయి. ఈ ఐహిక సుఖాలు మొదలైనవన్నీ నాకు కావాలి. ఇందాక ఏమేం చెప్పాడో లిస్టు, ఆ లిస్ట్ అంతా నాకు కావాలి. ఇది 3వ అనువాకం. 4వ అనువాకం ఊర్ఖ్యమే సోనృతాచమే వయశ్చమే పయశ్చమే రసశ్చమే ఘృతంచమే మధుచమే సగ్ధిశ్చమే సపీతిశ్చమే కృషిశ్చమే వృష్టిశ్చమే జైత్రంచమ ఔద్భిశ్చమే రయిశ్చమే రాయశ్చమే పుష్టంచమే పుష్టిశ్చమే విభుచమే ప్రభుచమే బహుచమే భూయశ్చమే పూర్ణంచమే పూర్ణతరంచ మే క్షితిశ్చమే కూయమాశ్చమే అన్నంచమే క్షుక్షమే వ్రీహశ్చమే యవాశ్చమే మాషాశ్చమే తిరాశ్చమే ముద్గాశ్చమే ఖల్వాశ్చమే గోధుమాశ్చమే మసురాశ్చమే ప్రియంగశ్చమే మే అనవశ్చమే శ్యామాకాశ్చమే నీవారాశ్చమే. మళ్ళీ ఊర్ధ్యచమే సోనృతాచమే పయశ్చమే రసశ్చమే ఘృతంచమే మధుచమే సగ్ధిశ్చమే సభీతిశ్చమే కృషిశ్చమే వృష్టిశ్చమే జైశ్చమే ఔద్భిజ్యంచమే రయిశ్చమే రాయశ్చమే పుష్టంచమే పుష్టిశ్చమే విభుచమే ప్రభుచమే బహూచమే భూయశ్చమే పూర్ణంచమే పూర్ణతరంచమే క్షితిశ్చమే కూయమాశ్చమేందంచమే యక్ష్మే క్షుచ్చమే వ్రీహయశ్చమే యవాశ్చమే మాషాశ్చమే తిలాశ్చమే ముద్గాశ్చమే ఖల్వాశ్చమే గోధుమాశ్చమే మసురాశ్చమే ప్రియంగస్వశ్చమే వినస్వశ్చమే శ్యామాకాశ్చమే నీవారాశ్చమే. ఉర్క్ అంటే సామాన్యమైన అన్నం, ఉర్కచమే అన్నాడు. కనుక సామాన్యమైన అందరూ తినే జనరల్ ఫుడ్ అంటాం అన్న. సోనృతా ప్రియవచనం, పయః పాలు, రసః దానిలో సారం, ఘృతం నెయ్యి, మధు తేనె, సగ్ధి బంధువులతో కలిసి తింటాం. తానొక్కడే కాదు, ఇంట్లో ఎప్పుడు 10 విస్తలు వేస్తూ ఉండాలి. అలాంటి బంధువులతో పోయి సపీతి బంధువులతో కూడి పానం అంటే తాగడం అంటే మందు కొట్టడం కాదు, అందరూ కలిసి తింటాం, భోజనం చేయటం. కృషి సేద్యం, వృష్టి వర్షం, ఈ 2 అన్నానికి కారణం. మంచి వర్షం ఉండాలి, మంచి సేద్యం అంటే పొలం పని చెయ్యాలి. యాజమాన్యం అంటారు, పొలం యాజమాన్యం. ఆ 2 ఉంటే ఇందాక చెప్పినవన్నీ వస్తాయి, అంటే మంచి భోజనాలు దొరుకుతాయి. అలాగే జైత్రం జయించే స్వభావం కలది సుక్షేత్రం అవటం. ఔద్భిజ్యం వృక్షాలు తీగలు మొదలైన వాటి ఉత్పత్తి లతల. రయి బంగారం, రాయ రత్నాలు ముత్యాలు మొదలై. పుష్టం సమృద్ధమైన, సువర్ణం పుష్టి అంటే సువర్ణం మంచి దేహ పోషణ. విభు అధికమైనటువంటి ధాన్యం. ప్రభు అంతకంటే ఎక్కువైన ధాన్యం. ప్రభువుకు ఉండాల్సిన ధాన్యం ప్రభువు కంటే ఎక్కువ ఉండాల్సిన ధాన్యం. అలాగే బహు అంతకంటే అధికమైన. భూయ ఇంకా అధికమైన ధాన్యం.
పూర్ణం బాగా నిండిన అంటే మన గోడౌన్లన్నీ నిండిపోయేంత ధాన్యం. ధాన్యం అంటే వడ్లే కాదు, అపరాలు మొదలైనవన్నీ రకాలు, వేరుశనగ పూర్ణతరం, పూర్ణం నిండిన ధాన్యం, పూర్ణతరం బాగా నిండిన ధాన్యం, అక్షితే ఆ ధాన్యాలు ఏవి నశించకుండా ఉండుగా, కూయవాహ కుచ్చితాలైనవి అన్నం, ఆ అన్నాలు, అక్షుత్ ఆకలి లేకపోవడం, అన్నం ఉండటం చేత అంటాం, అంటే అన్నం సమృద్ధిగా ఉండాలి. వ్రీయ వడ్లు, విరి అంటే వడ్లు, యవాహ యవలు అంటే గోధుమలు లాంటివి, మాషాహ ఉద్దులు అంటే మామూలుగా మినువులు అన్నమాట, తిలాహ నువ్వులు, ముద్గాహ పెసలు, కల్వాహ పెసల కన్నా పెద్దవైన ధాన్య విశేష లేక శనగలు అనుకోవాలి, గోధుమాహ గోధుమలు, మసురాహ పెసల వంటి ఇంకొక రకమైన ధాన్యం, ప్రియంగవ కొర్రలు, అనవహ సన్నవరి, శ్యామాకాహ గ్రామంలో కలిగే తృణధాన్యాలు చామలు అంటాం, నీవారాహ అరణ్యంలో కలిగే తృణధాన్యం, ఊళ్ళో తృణధాన్యాలు, అడవుల్లో తృణధాన్యాలు, తర్వాత పెసలు, మినువులు, వేరుశనగలు, గోధుమ, యవ, రాగి, కొర్ర అన్ని రకాలైన పంటలు ఏ మాత్రం తక్కువ లేకుండా తగ్గేదేలే అంటమే అలా తగ్గకుండా ఎప్పుడు గోడౌన్ల నిండా ఉండిపోవాలి అని కోరు. అవన్నీ నాకు కలగాలి. అస్మాచమే మృత్తికాచ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే శకతాశ్చ మే వనస్పతయశ్చ మే హిరంచ మే హిరణ్యంచ మే యశ్చ మే శ్రీసంచ మే త్రపుశ్చ మే శ్యామంచ మే రోహంచ మే అగ్నిశ్చ మ ఆపశ్చ మే వీరుధశ్చ మ ఓషధయశ్చ మే కృష్ణపశ్చంచ మే కృష్ణపచ్చంచ మే గ్రామ్యాశ్చ మే పశవ అరణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం విత్తంచ మే విత్తిశ్చ మే భూతంచ మే భూతిశ్చ మే వసుచ మే వసతిశ్చ మే కర్మ చ మే శక్తిశ్చ మే అర్ధశ్చ మ ఏమశ్చ మ ఇతిశ్చ మే గతిశ్చ మే. అస్మాచ మే మృత్తికాచ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే శకతాశ్చ మే వనస్పతయశ్చ మే హిరణ్యంచ మే యశ్చ మే శీసంచ మే త్రపుశ్చ మే శ్యామంచ మే రోహంచ మే అగ్నిశ్చ మ ఆపశ్చ మే వీరుధశ్చ మ ఓషధశ్చ మే కృష్ణపచ్చంచ మే కృష్ణపచ్చంచ మే గ్రామ్యాశ్చ మే పశవ అరణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం విత్తంచ మే విత్తిశ్చ మే భూతంచ మే భూతిశ్చ మే వసుచ మే వసతిశ్చ మే కర్మచ మే శక్తిశ్చ మే అర్ధశ్చ మ ఏమశ్చ మ ఇతిశ్చ మే గతిశ్చ మే. అస్మా అంటే రాయిట, మృత్తిక అంటే మట్టి, రాళ్ళు రప్పలు మట్టి, గిరయ కుల పర్వతం, పర్వతాహ ఆ కుల పర్వతాలు కాక మిగిలిన పర్వతం, శిఖతాహ శిఖం అంటే ఇసుక, వనస్పతయ వృక్షాలు ఔషధాలు, హిరణ్యం బంగ లేక వెండి ఏ రకమైన విలువైన లోహాలు, అయహ సీసం, సీసం అంటే సీసం, అయహ అంటే ఇనుము, సాయి అయహ ఇనుము, సీసం అంటే సీసం, తరపుహు అంటే తగరం, శ్యామం కారు ఇనుముట, లోహం రాగి అనేటువంటి వాటి లోహాలు, అగ్ని నిప్పు, ఆపహ నీరు, అలాగే వీరుధ లతలు, ఓషధయ ఫలించిన తోడనే నశించేటువంటి చెట్లు. కొన్ని చెట్లు పూలు పోస్తాయి, కాయలు కాయగానే అవి నశించుతాయి, ఇక ఉండవు, అలాంటివన్నమాట. కృష్ణపచ్చం దున్నిన భూమిలో ఫలించేటువంటి ధాన్యం,
అలాగే అకృష్టపత్యం, దున్నని చోట కూడా ఫలించేటువంటి, దున్నినా దున్నకపోయినా మనకు ఫలితం కావాలి. అలాగే మే నాకు గ్రామ్యాశ్చ, గ్రామంలో పుట్టినది, ఆరణ్యాశ్చ, అడవిలో పుట్టినది, పశ్యవహ పశు, మా ఇంట్లో ఈని పెరుగుతున్న పశువులు, అరణ్యంలోని పశువులు రెండు, యజ్ఞేన యజ్ఞం చేత కల్పంతాం, సమర్థులైనటువంటి నా గ్రామ్య పశువులు, అరణ్య పశువులు యజ్ఞానికి ఉపయోగపడే సఫలం కావాలి. అవన్నీ నాకు సమృద్ధిగా దొరకాలి, నేను యజ్ఞాలు బాగా చేయాలి. విత్తం అంటే డబ్బు పొందబడింది, విత్తి ఇప్పుడు ఉన్న డబ్బు, విత్తి రాబోయేటువంటి లాభం, భూతం ఐశ్వర్యంతో కూడిన పుత్రులు మొదలైనవాడు, భూతి స్వకీయమైన ఐశ్వర్యం, వసు అంటే వాసు అంటే వసు ఉంటాయి, వసు అంటే బంగారం, వాసు అంటే నివాసం, కనుక నివాసం మొదలైన సాధనాలు, ఆవులు గేదెలు మొదలైనటువంటి పశువులు, వసతి నివాసానికి ఆధారమైన గృహం మొదలైనవి, కర్మ అగ్నిహోత్రం మొదలైన కర్మ, శక్తి దాన్ని అనుసరించేటువంటి సుఖం, ఇతి ఇష్టమైన దాన్ని పొందటానికి ఉపాయం, గతి ఇష్టం అనుకున్నది నాకు లభించడం, దాని ఇష్టప్రాప్తి. ఇవన్నీ నాకు కావాలయ్యా, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నాకు అవి పడే. ఇక ఇవాళ చివరిది, అగ్నిశ్చమ ఇంద్రశ్చ మే, సోమశ్చమ ఇంద్రశ్చ మే, సవితాచమ ఇంద్రశ్చ మే, సరస్వతీ చమ ఇంద్రశ్చ మే, పూషా చమ ఇంద్రశ్చ మే, బృహస్పతిశ్చమ ఇంద్రశ్చ మే, మిత్రశ్చమ ఇంద్రశ్చ మే, వరుణశ్చమ ఇంద్రశ్చ మే, త్వష్టా చమ ఇంద్రశ్చ మే, धाता च इंद्रश्च मे, विष्णुश्च इंद्रश्च मे, अस्मिनो च इंद्रश्च मे, मरुतश्च इंद्रश्च मे, विश्वे च मे, देवा इंद्रश्च मे, पृथ्वी च इंद्रश्च मे, अंतरिक्षं च इंद्रश्च मे, द्यौश्च इंद्रश्च मे, दिशश्च इंद्रश्च मे, मूर्धा च इंद्रश्च मे, प्रजापतिश्च इंद्रश्च मे. కోరికలకు అంతు లేదంటే ఇది, ఇవన్నీ దానిలో లిస్ట్ అన్న. అగ్నిశ్చమ ఇంద్రశ్చ మే, సోమశ్చమ ఇంద్రశ్చ మే, సవితా చమ ఇంద్రశ్చ మే, సరస్వతీ చమ ఇంద్రశ్చ మే, పూషా చమ ఇంద్రశ్చ మే, ఇంద్రశ్చ మే, బృహతీశ్చమ ఇంద్రశ్చ మే, మిత్రశ్చమ ఇంద్రశ్చ మే, వరుణశ్చమ ఇంద్రశ్చ మే, త్వష్టా చమ ఇంద్రశ్చ మే, धाता चम इंद्रश्च मे, विष्णुश्चम इंद्रश्च मे, अस्मिनो चम इंद्रश्च मे, मरुतश्चम इंद्रश्च मे, विश्वे च मे, देवा इंद्रश्च मे, पृथिवी चम इंद्रश्च मे, अंतरिक्षं चम इंद्रश्च मे, द्यौश्चम इंद्रश्च मे, दिशश्च इंद्रश्च मे, मूर्धा चम इंद्रश्च मे, प्रजापतिश्चम इंद्रश्च मे. ఇందు అగ్ని మొదలైన వాడు ప్రసిద్ధమైన దేవత, వాళ్ళకు ఇంద్రుడు వీళ్ళందరితో కూడా సమాన భాగం కలవాడు అవటం వల్ల వీళ్ళ ఒక్కొక్కరితో కూడా వాళ్ళని చెప్తున్నారు. అగ్ని అగ్నిదేవుడు, ఇంద్ర ఇంద్రుడు, సోమ చంద్రుడు, సవితా సూర్యుడు, సరస్వతీదేవి, పూష అనేటువంటి దేవత, బృహస్పతి అనే దేవత, మిత్రుడనే దేవత, వరుణుడనే దేవత, త్వష్ట విశ్వకర్మ, దాతా దేవతడు ఒకడు, విష్ణుమూర్తి, అశ్విని దేవతలు ఇద్దరు, మరుత వాయువులు, విశ్వే దేవా విశ్వదేవతలు, విశ్వే దేవులనే దేవత, పృథివీ భూమి, అంతరిక్షం ఆకాశం, జౌహ్ స్వర్గం, దిశ 4 దిక్కులు, మూర్ధా ఊర్ధ్వ దిక్కు, ప్రజాపతి వీళ్ళంతా నాకు అభిముఖులు అవ్వాలి, నాకు ప్రసన్నంగా ఉండాలి. వాడు మేము ఏదైనా అడిగితే కాదురా తర్వాత చూద్దాం,
అని అంటానికి వీలు. నేను అడిగిన వెంటనే ఎస్ శాంక్షన్ అనేట్టుగా ఉండాలి వీళ్ళంతా. కనుక వాళ్ళంతా ప్రసన్నుణ్ణి చెయ్యవయ్యా రుద్రుడా అంటున్నా. మిగతాది రేపు తెలుసుకుందాం.